నమస్తే, నేను ప్రశాంత్. ఇప్పుడున్న పార్టీస్లో జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారికి అసలు తేడా ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, జగన్ గారికి నారా లోకేష్ గారికి అసలు తేడా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అసలు ముందు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎలా ఉండకూడదు. ఒకవేళ మీరు ఆ రెండు బేరీజ్ వేస్తే నాయకుడు ఎలా ఉండకూడదు అంటే జగన్మోహన్ రెడ్డిలా ఉండకూడదు, నాయకుడు ఎలా ఉండాలి అంటే లోకేష్లా ఉండాలి అని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటేనండి, సపోజ్ మీరు ఒక కార్యకర్త, మీరు ఒక పార్టీకి పరిమితమై ఉన్నారు, కరెక్టే. కానీ కొన్ని సందర్భాలలో మీకు ఇష్టమయ్యో అయిష్టంగానో ఎదుటి పార్టీ వాళ్ళ దగ్గర మీరు ఒక ఫేవర్ పొందాల్సి వస్తుంది, పొందుతారు. పొందితే కృతజ్ఞత చెప్తారా చెప్పరా? చెప్తారు కదా. అది అంటే ఒక మనిషిగా కనీస ధర్మం మీది. మీరు అలా చెప్పగానే మిమ్మల్ని కోవర్ట్ అనేస్తే మీకు ఎట్లా ఉంటుంది? అది జగన్మోహన్ రెడ్డి చేసిన పని. శ్యామ్ కొనకడ అని ఒక ఆయన లోకేష్ గారికి అవసరానికి నాకు ఈ సహాయం కావాలండి అని పెట్టారు. వెంటనే ఆయన స్పందించి ఆ శ్యామ్ కొనకడ గారికి ఏదో హెల్ప్ చేశారు. ఆయన కృతజ్ఞతలు చెప్పారు. చెప్పగానే నువ్వు వాళ్ళ కోవర్ట్వి, నువ్వు లోకేష్ కోవర్ట్వి, లేదు నువ్వు తెలుగుదేశం కోవర్ట్వి అంటే ఎంత హర్ట్ అవుతారు మనుషులు. అంటే ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి, లోకేష్ ఆ నమ్మకాన్ని కలిగించాడు, జగన్మోహన్ రెడ్డి నమ్మకం కలిగించలేకపోయాడు. అంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి మన అర్ధరాత్రి అయినా ఫోన్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందిస్తారు, జగన్మోహన్ రెడ్డి మనని ఆదుకుంటారు అనేది ఎక్కడైనా ఉందా? మనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర అసలు ఫస్ట్ మైనస్ ఏంటంటే ఆయన దగ్గర ఫోన్ లేకపోవడం. మరి నాయకుడికి ఫోన్ ఉండాలా వద్దా? ఇప్పుడు మీరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు మీ నాయకుడితో ఒక కార్యకర్తగా? ఇప్పుడు మనం ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళాం కదండి, అంటే టెక్నికల్గా ఐఎమ్ టాకింగ్. వెళ్ళినప్పుడు నేను లిక్కర్ స్కామ్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకోను, క్యాష్ అండ్ క్యారీ విధానం అన్నారు. అంటే నీకు ఎంత తెలివైన బుర్ర అది. అంటే పనికి మాల తెలివితేటలు అనుకోండి, ఆయనకి పనికొచ్చే తెలివితేటలు. అలాగే నాకు ఫోనే లేదు, నాకు ఆస్తులే లేవు, నేను పేదవాడిని, నా భార్య అసలు సాక్షిలో ఆవిడ చైర్మన్ కాదు, భారతీ సిమెంట్లో భారతీకి సంబంధం లేదు. మరి మీరు అన్నం ఎలా తింటున్నారు? మీరు ఆ ప్యాలెస్లో ఎందుకు ఉంటున్నారు? ప్యాలెస్ ఎవరిది? ఇన్ని ప్రశ్నలు వస్తాయి కదా మనకి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫోన్ ఉంటే ఒక నెంబర్ మీరు ఇవ్వాలి. ఇప్పుడు మీరు లోకేష్ గారిని చూడడానికి వెళ్ళారనుకోండి, అమ్మ ఇగో ఇది నా కార్డు, ఇగో ఇది నా వాట్సాప్ నెంబరు, ఏదైనా అవసరం ఉంటే మీరు దానికి మెసేజ్ చేయండి. చెప్తారా చెప్పరా? ఆయన ఎవరికైనా చెప్తారు, మీకు చెప్తారు, నాకు చెప్తారు, ఎవరికైనా చెప్తారు. అది కనీస లక్షణం కదా నాయకుడికి ఉండాల్సింది. అంటే ఆయన చేయకపోయినా, పోనీ ఆయన వెంటనే దాన్ని చూసుకోకపోయినా, అది చూసుకోవటానికంటూ ఒక మనిషిని పెట్టి ఆ మనిషిని తనకు కమ్యూనికేట్ చేయమని చెప్తారు ఆయన. ఎందుకంటే ఆ పనులన్నీ ఆయన చేసుకోలేరు కదా. ఆయన ఆ పనులు చేసుకుంటూ కూర్చుంటే అక్కడ పాలన సాగదు కదా. అది చెయ్యాలి. అంటే మీరు ఒక నాయకుడిగా ఎదగాలనుకుంటే మొట్టమొదటి మీరు చేయాల్సిన పని ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ కమ్యూనికేషన్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సెకండ్ థింగ్, అందుబాటులో ఉండాలి. థర్డ్ థింగ్, ఏదైనా కష్టం వస్తే ఫోన్ వెళ్ళాలి. బాబు నీకు ఈ పలానా కష్టం వచ్చింది కదా, నేను లొకేషన్ మాట్లాడుతున్నాను, మీకు ఏం కావాలో చెప్పండి, మా మనుషులు వచ్చి చేస్తారు, మీరు ముందు ధైర్యంగా ఉండండి అని చెప్తారు ఆయన. మీకు జగన్మోహన్ రెడ్డికి అట్లా ఫోన్ చేయడానికి అవకాశమే లేనప్పుడు ఎవరిని కమ్యూనికేట్ చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే సజ్జల్ని దాటుకుని వెళ్ళాలి. సజ్జల్ని దాటుకుని వెళ్ళాలంటే ఈజ్ ఇట్ సో ఈజీ? కాదు. పోనీ ధనంజయ రెడ్డి గారి ద్వారా వెళ్దామంటే ధనంజయ రెడ్డి గారి దగ్గర గంటలు ఎమ్మెల్యేలు ఎంపీలు పడిగాపులు కాస్తూ ఉంటారు. ఇంకా మనలాంటి సామాన్యులకి దిక్కే ఉంది మీకు నాకు. ఇప్పుడు మీకు పోతన భాగవతంలో సిరికింజెప్పడు శంఖు చక్ర గదాయుధారుడై అంటూ విష్ణువు
ఈ కరి తర్వాత మొసలి పట్టుకుంటుంది కదా, ఏనుగుని మొసలి పట్టుకున్నప్పుడు విష్ణువుని ప్రార్థిస్తే విష్ణువు వచ్చేస్తాడు. పట్టుపంచ ఉత్తరీయం జారిపోతూ ఉంటుంది, ఎవరికి చెప్పడు. వెనకాల శంఖు చక్రం గద అన్నీ వెనకాల వస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి అందరూ ఆయన వెనకాల పరిగెడతారు. అంటే ఆర్తత్రాణ పరాయణుడు అనే పేరు విష్ణుమూర్తికి ఎందుకు వచ్చిందంటే చెప్తున్నా. అంటే మీరు ఎంత బిజీలో ఉన్నా, ఒకవేళ భార్యతో మీరు ఉన్నా, అంటే లక్ష్మీదేవితో ఆయన ఏదైనా ఆడుతూ ఉన్నా, అంటే చదరంగమో ఏదో లేదు, ఇదే అంటాం మనం, అంటే మనం గింజలు వేసి ఇట్లాగా అట్లా ఏదైనా ఆడుతూ ఉన్నా అవి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. అదేవిధంగా అంటే మీరు దేవుడు అంతటి గొప్పవాళ్ళు కాదు, కానీ మిమ్మల్ని ప్రజలు, మా రిప్రజెంటేటివ్ జగన్మోహన్ రెడ్డి, మాకు సమయానికి ఏదైనా అవసరమైతే ఆయన పలుకుతాడు అనుకుని మీకు ఒక పదవి కట్టబెట్టినప్పుడు పదవికి వన్న తీసుకొస్తారా, ఆ పదవిని అడ్డు పెట్టుకుని డబ్బులు దండుకుంటారా? అది అక్కడ తేడా. మీరు అడిగారు కాబట్టి జగన్కి లోకేష్కి, ఇదే లోకేష్ని వీళ్ళందరూ మొత్తం వైసీపీ వాళ్ళు తిట్టారు. రోజు తిడుతూనే ఉంది. మరి ఇవాళ రోజా తిట్టినా, రోజా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గొప్పవాడన్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు. ఇవాళ ఏమంటారు, న్యాయవాదులతో చర్చల్లో ఉన్నాడు. ఎలాగ ఈ కేసుల నుంచి బయటపడాలి, ఎలా అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకోవాలి, అంతేగాని ప్రజల్ని ఎలా కాపాడాలి, ప్రజలకి మనం ఏం సేవ చేయాలి, ఎవరు అవసరంలో ఉన్నారు, పులివెందులు ఏమైపోతుంది, పులివెందుల ప్రజలు నన్ను గెలిపించారు, నేనేం చేయాలి, అసెంబ్లీకి వెళ్ళి నా వాడిని ఎలా వినిపించాలి, అసలు ఏ అంశం మీద నేను చర్చించాలి, మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ అన్నారు, అసలు అంటే ఏంటి, ఎందుకు ఇది అమలు చేస్తున్నారు వీళ్ళు, నిలదీద్దాము. లేదు లిక్కర్ స్కామ్ లేదు కదా, లిక్కర్ స్కామ్లో నా పేరు ఎందుకు వస్తుంది, అంతిమ దోపిడీదారుడని. లేదు నిన్నను పరకామణి విషయం, ఈ 100 కోట్లు కాదు 300 కోట్లు అంటున్నారు, దీని సంగతి మాట్లాడాలి. ఇది కదా మీరు చేయాలి. అంటే ఒక నాయకుడు అలా ఉండాలి. అలా కాకుండా నేను ప్రజల్ని పట్టించుకోను, నాకు అసలు ఫోనే లేదు, అసలు నువ్వు పనికిరావు, నువ్వు అసలు రాజకీయ నాయకుడిగా పనికిరావు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ లోకేష్ గారు ప్రజల పట్ల ప్రజల కోసం మాత్రమే ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అసలు ప్రజలను పట్టించుకున్నట్లే లేరు అని అంటారా? అంటే 16 నెలలు చెల్లెలు వెళ్ళి పాదయాత్ర చేసి అన్నగారిని ఎలివేట్ చేసింది, మరోపక్క తల్లిగారు ఎలివేట్ చేశారు, మరోపక్క వివేకానంద రెడ్డి హత్య ఎలివేట్ చేసింది, ఇంకో పక్క నారాసుర రక్త చరిత్ర ఎలివేట్ చేసింది, ఇంకో పక్క సునీత్ ఎలివేట్ చేసింది, తర్వాత విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంతమంది ఎలివేట్ చేసి పెడితే ఆయన ఇట్లా నిల్చున్నాడు. నిల్చుని నేను జగన్మోహన్ రెడ్డిని అంటాడు తప్ప, అంటే మనిషికి ఒక అసహనం, మనిషికి ఒక అనుమానం, మనిషికి ఒక ఏమంటారు అంటే మీరు ఎవరినైనా పొగిడితే తట్టుకోలేం తను, కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ మూర్తిభవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా ఎన్ని మాటలన్నా ఎన్ని రాళ్ళు విసిరినా అవన్నీ పట్టుకుని ఆ రాళ్లతోటి ఒక నమ్మకం అనే ఒక పునాదిని నిర్మించి ఆ పునాది మీద ప్రజలనే ఒక బిల్డింగ్ని కట్టి ప్రజల కోసం బతుకుతున్న వ్యక్తి ఇవాళ లోకేష్ చిన్న వయసులో. అంటే తేడా అది చెప్తున్నా. ఇక్కడ డబ్బులు పట్టుకున్నాడు ఈయన ప్రజల అభిమానాన్ని పట్టుకుంటున్నాడు. ఇద్దరికీ ఉండే తేడా అది. అంటే మనిషి ఎప్పుడూ కూడా మనం ఒక పదవిలో ఉన్నామంటే పదవికి వన్నె రావాలి, అంతే తప్ప ఇట్లాగా పనికిమాలిన పనులు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్తాడని ప్రజలు అనుకోకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.